అద్దంకి మండలం వేలమురుపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉచిత పీఎం సూర్యగారు పథకం ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి భవనాలపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ తో పాటు సూర్యగారు పనులు జరుగుతున్న ఎస్సీ కాలనీ ఇళ్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. అద్దంకి నియోజకవర్గంలోనే 80 కోట్లతో సుమారు 6,000 ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 1,200 కోట్ల ఖర్చుతో 6 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఇంటికి 1,25,000 విలువైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ను పూర్తి ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సోలార్ యూనిట్ తో సొంత భవనాలపైనే విద్యుత్ ఉత్పత్తి సాధ్యమన్న మంత్రి గొట్టిపాటి 3 kV సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకునే బీసీలకు 98,000, ఓసీలకు 78,000 సబ్సిడీ ఇస్తామన్న మంత్రి గొట్టిపాటి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 1,50,000 బీసీ ఓసీ కుటుంబాలకు సబ్సిడీ ద్వారా సోలార్ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. అన్నదాతకు కూడా పీఎం కుసుమ్ ద్వారా త్వరలోనే 9 గంటల సోలార్ విద్యుత్ ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపారన్న మంత్రి గొట్టిపాటి కూటమి ప్రభుత్వం హయాంలో ₹1 విద్యుత్ ఛార్జీ పెంచకుండానే 13 పైసలు ట్రూ డౌన్ చేశామన్నారు. పేదలకు సంక్షేమ పథకాల అమలులోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్షపాతం చూపించింది అన్నారు. 2014-19 మధ్య నిర్మించుకున్న బడుగు బలహీన వర్గాల ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం బిల్లును ఆపివేసి ఇబ్బంది పెట్టిన సంగతిని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి గుర్తు చేశారు. మళ్ళీ దోమలు వచ్చి దోమలు మళ్ళీ లోపల వస్తాయి. శుభ్రంగా పెట్టుకుంటేనే. పంచాయత్ సెక్రటరీ ఎవరు? పంచాయత్ సెక్రటరీ పవర్ తయారై ఎటు వచ్చింది? పవర్ తయారై ఎక్కడి నుంచి అబ్బాయి పవర్ తయారై ఎటు వచ్చింది? పవర్ అక్కడికి వచ్చింది. ఇది అనమాట. ఈ పెట్టే సెట్ కూడా చేతికి అందకుండా పెట్టండి. ఇట్లా పట్టుకొని పిల్లలకి వచ్చి ఇటు వైట్ లాట ఇట్లా ఇవి కూడా కనపడకుండా చూసుకోండి. అర్థమైందా? చేతికి పిల్లలు వచ్చి పక్కన చేతులు పెట్టండి. కన్సీల్ లేక పక్కన తెలియదు అనుకో. ఇట్లా ఇట్లాగే పెట్టారనుకో కొద్దిగా హైట్ అట్లా లేపండి. నేను అట్లా చేసింది మొత్తం కింద కొనే మొత్తం పైకి లేపించాను. సరే రాన్ చేసావా? ఆయన ఏది ఇంటి ఆయన కూడా ఒక కిలో పట్టి 2 కిలో ఇవాళ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఇళ్లకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి దాదాపు రాష్ట్రంలో ఉన్న 6 లక్షల ఇళ్లకి సూర్యగారి ద్వారా 200 యూనిట్లు ఎవరైతే కరెంటు కాలుస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇళ్ల మీద మనం సోలార్ ప్యానల్స్ తయారు చేసి పెట్టి పగలపూట వచ్చే లైట్ ద్వారా వాళ్ళ ఇంటి మీదే విద్యుత్తును ఉత్పత్తి చేసి వాళ్ళకే ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మన రాష్ట్రం కూడా చేస్తూ ఉందన్నమాట. అదే కాకుండా దీనికి ఏమన్నా 1,65,000 ఖర్చు అయింది. అదంతా కూడా ప్రభుత్వమే భరాయిస్తుంది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి 1 కిలోవాట్కి 30,000 మనకు సబ్సిడీ వచ్చింది. అంటే 60,000 సబ్సిడీ వచ్చింది. మిగతా 75,000 80,000 ఎంత అవుతుందో అదంతా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన డిస్కమ్స్ ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు. దాదాపు రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల కనెక్షన్స్ చేస్తాం. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్లో దాదాపు 1,200 కోట్లు మనకి ప్రభుత్వానికే ఖర్చు అవుతుంది. మిగతాది ఏమన్నా సబ్సిడీ ఇస్తున్నారు అనమాట. ఇది కాకుండా బీసీలకి అయితే అదనంగా ఇప్పుడు 3 కిలోవాట్లు అంటే 78,000 సబ్సిడీ ఇస్తారు. అదనంగా ఇంకొక 20,000 మన రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. ఓసీలకి అయితే 1 కిలోవాట్ అయితే 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్లు అయితే 78,000 దాకా వచ్చింది మొత్తం. ఇట్లా పద్ధతులు పెట్టి అందరూ కూడా సోలారు, ఎందుకంటే మనం కరెంటు రోజు రోజుకు కూడా వాడకం పెరుగుతుంది. అందరికీ అవసరం కరెంటు, నిత్యావసర వస్తువు ఎలా ఉందో అలా అవసరం అయిపోయింది. అందుకని
కరెంటు రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు చాలా పెద్ద ఎత్తున చేయాలనేది ఈ ప్రోగ్రాం పెట్టి ముందు మన కాన్స్టిట్యూన్సీలో పూర్తి చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇందాక కాంట్రాక్టర్కి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. దాదాపు 6,000 కనెక్షన్ల పైన ఉండే మన కాన్స్టిట్యూన్సీలో. అంటే 6,000 కనెక్షన్లు అంటే దాదాపు 75 నుంచి 80 కోట్ల రూపాయలు ఒక్క అద్దం కాన్స్టిట్యూన్సీలో మనం ఖర్చు పెడుతున్నాం దీనికోసం. ఇవి కాకుండా ఫ్రీగా మనం 70 సబ్సిడీ తోటి ఇస్తున్నాం. 70 ఓసీలకి బీసీలకి అవి కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. అవి కూడా దాదాపు ఇప్పటికి రాష్ట్రం మొత్తమైన 1,50,000 కనెక్షన్లు చేశారు. అవి కూడా దాదాపు చాలా చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇది కాకుండా పిఎం కుసుమ్ ద్వారా వ్యవసాయానికి కూడా 9 గంటలు కరెంటు, అది కూడా సోలార్ ద్వారానే తయారు చేస్తున్నాం. ఇప్పుడు టెండర్లు పిలిచాము, కొంత భాగం టెండర్లు పిలిచాము. తొందరలోనే ఈ ఎండాకాలమే భూసేకరణ చేస్తున్నారు వాళ్ళు. బాబు భూసేకరణ చేస్తున్నాం, అది కూడా తొందరలోనే కంప్లీట్ చేసి అది కూడా వ్యవసాయం ద్వారా కూడా ఇస్తున్నాం. మీరు చూస్తూ ఉన్నారు, పోయిన గవర్నమెంట్లో దాదాపు 5 సంవత్సరాల పరిపాలనలో 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలలైంది, ₹1 కూడా కరెంటు బిల్లు పెంచలేదు. ఇంకా ట్రూఅప్ ఛార్జీ ద్వారా దాదాపు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తుంటే ఈ సంవత్సరం వేయకూడదని చెప్పి ప్రభుత్వమే బరాయించింది. ఒక 13 పైసలు కరెంటు బిల్లు కూడా తగ్గించే కార్యక్రమం కూడా చేశాం. దేశ చరిత్రలో ఎక్కడ కూడా కరెంటు బిల్లు తగ్గించే కార్యక్రమం అనేది ఎక్కడ చేయాలి, ఒక ఆంధ్ర రాష్ట్రం కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో తప్ప. ఇట్లాంటి వినూతమైన కార్యక్రమాలు ఇంకేదన్నా సరే దాన్ని అడాప్ట్ చేసుకొని మనం తీసుకొని ఇంకా ప్రజలకు ఉపయోగపడే చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అనమాట. అదేవిధంగా ఇందాక మన వాళ్ళు అడిగారు, కమిటీ వాళ్ళు అడిగారు. పోయినసారి 30 లక్షల కమిటీ వాళ్ళు పెట్టారు. ఒక వారం రోజుల్లో శాంక్షన్ అయితే టెండర్లు పిలిచి ఇమీడియట్గా పని చేపిస్తాను. రోడ్డు మెయిన్ రోడ్లో నుంచి ఇక్కడ రోడ్డు పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు, రోడ్డు వేసాము. అదేవిధంగా మన కాలనీలో ఇప్పుడు మన వాళ్ళు ఇంటికి వెళ్ళాం, 1-2 నెలలకు వెళ్తే మేము ఇల్లు కట్టుకుంటున్నాము, బిల్లు అవి బాగానే పడుతున్నాయి, మాకు డ్రైన్ కావాలన్నారు. కొద్దిగా నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం డబ్బులన్నీ కూడా అందరికీ అన్ని ఊర్లు ఇవ్వటం జరిగింది. చాలా పెద్ద ఎత్తున పనిచేసాము. మళ్ళీ వచ్చే సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకు మార్చి ఏప్రిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త బడ్జెట్ వచ్చి మళ్ళీ డబ్బులు శాంక్షన్ అయిన తర్వాత తప్పకుండా మిగతా కాలనీలో ఎక్కడైతే ఉండో కొన్ని డ్రైన్లు కట్టాం, మిగతా కూడా కడతాం. ఇందాక నేను వచ్చినప్పుడు చెప్పాను, ఇప్పుడు చూసారా మీకు గతంలో స్తంభాలు చాలా దూరం ఉండే ఇరిగిపోతూ ఉండే. ఇప్పుడు దాదాపు మన ఊర్లో ఎన్ని స్తంభాలు ఖర్చు 450 స్తంభాలు వేసాం ఒక ఊర్లో. అంతకుముందు కాన్స్టిట్యున్సీ మొత్తం మీద కూడా వేసి ఉండేవాళ్ళు. ఒక్క వేలమూరిపాడు కాలనీలో 450 స్తంభాలు వేసాం, ట్రాన్స్ఫారాలు 4 పెట్టాం. ఈ కరెంటు పని ఒక్కటే, ఇది ఇందాక సోలార్ కాకుండా ఈ స్తంభాలు కానీ ట్రాన్స్ఫారాలు వేయటం ఒక్కటే 1,35,00,000 ఖర్చు పెట్టాం ఈ కాలనీకి. అట్లా మన కాన్స్టిట్యున్సీలో అన్ని చార్జ్ చేస్తాం. రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ ఉండకూడదు, ఏ రకమైన ఇబ్బంది ఉండకూడదు అనే దానికోసం ఈ పక్కనే ఇక్కడ మన ఎన్ఎస్పి కాలనీలో దాదాపు 6-7 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేస్తున్నాం. మన అద్దంకి టౌన్లో 3 సబ్స్టేషన్లు కడుతున్నాం. ఇప్పుడు ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదు అనే దానికోసం. గాలిలో వచ్చినా సరే అంతకుముందు ఈ 2 స్తంభాలు అంత దూరం ఉండేది, ఒక్కోటి 2 స్తంభాలు 1.5 స్తంభం అంత దూరం ఉండేది. ఇప్పుడు చూడు ఎంత దగ్గరికి వేసాము, 30 అడుగులు స్తంభం వేసాం ఒక్కోటి. గాలి వచ్చినా తుఫాన్లు వచ్చినా ఇరిగి పడకూడదు, బాగుండాలి కరెంటు. ఇప్పుడు వేసిన స్తంభాలు రాబోయే 20-30 సంవత్సరాలకు ఇబ్బంది జరగకూడదు అనే దానికోసం. ఇందాక డి గారు చెప్తున్నాడు, 5 అడుగులు గుంట్లోకి వేస్తాం, మిగతాది పైకి వేస్తాం. 5-6 అడుగులు గుంట్లోకి వేస్తాం, లోపలికి భూమిలోకి, మిగతా పైకి వేస్తాం అన్నమాట. ఇట్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. రాబోయే రోజులు ఇంకా కాలనీకి సంబంధించి ఏదన్నా సరే ఇందాక కొన్ని 2-3 విషయాలు చెప్పుకొచ్చారు. స్థలాలు అయ్యి ఒక 35 మందికి ఉన్నాయి. అది ఎట్లా చేయాలో చూస్తున్నాము, చూసి తప్పకుండా అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు, చూసుకొని ఎవరికైతే పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మిగతా స్థలాలు ఇస్తాం. ఇళ్ళకి సంబంధించి ఇల్లు కట్టుకుంటున్నాయి కూడా ఎక్కడ కూడా ఆపకుండా అందరూ కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా పోయిన గవర్నమెంట్లో కట్టి ఇది వాళ్ళు అట్లనే చేశారు. 14-19లో మనం కట్టిన ఇల్లుని వాళ్ళు ఆపేశారు. మన ప్రభుత్వం అయితే అట్లాంటి చీప్ పనులు చండాల పనులు చేయదు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకి పేద ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. ఎందుకంటే 19లో ఇల్లు ఇచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది, ఆ ఇంటికి ఎక్కడ కూడా బిల్లు ఆపకుండా అందరికీ ఇవ్వమని చెప్పాం. ఏవి కూడా చెప్పాం, మన కాన్స్టిట్యున్సీలో అందరికి బిల్లు మనం ఇస్తాము. మళ్ళీ కొత్తవి కూడా వస్తున్నాయి, కొత్తవి కూడా ఎవరైనా కట్టుకుంటాయంటే ఇల్లు రెడీ చేసి పెట్టుకోండి, వాళ్ళకు కూడా కొత్త శాంక్షన్ ఇస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.